పద పద ఈ అంబరం మార్చుదా, వెతికే కొత్త రాగం కొత్త దారిలోన పోదా. కొత్త ఇండియాలో కొత్త ఆశయం తెరుచుకుంటుంది కొత్త ఆకాశం. కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న పుల్లల చెరువు మండలంలో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎలక్షన్ బాబు కలిసి నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్వాగతం లభించింది. మండలంలోనే మల్లపాలెం, పాత చెరువు తండ, వెంకటరెడ్డిపల్లి, రాచకొండ, ఉమ్మడివరం గ్రామాలలో భారీ రోడ్ షో నిర్వహించారు. గ్రామాలలో ప్రజలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని హారతులు, పూల వర్షంతో మాగుంట శ్రీనివాసరెడ్డికి, ఎలక్షన్ బాబుకి ఘన స్వాగతం పలికారు. మే 11న జరగబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యేగా ఎలక్షన్ బాబుని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ భారీ రోడ్ షో కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. నిస్వార్థ సేవ చేసినటువంటి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని మన ప్రాంతానికి వచ్చాం. అమాయకులు మీరందరూ కూడా 3 దఫాలుగా, ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలిపించారు. కనీసం మనల్ని గురించి పట్టించుకున్న నాయకుడే లేడు. మన పిల్లలు ఎంతోమంది చదువుకున్నారు, బిఏలు చదివిను, ఎంఏలు చదివిను, బీటెక్, ఎంటెక్లు చదివి ఈరోజు ఉద్యోగాలు లేక 5 సంవత్సరాలు గాలి తిరుగుతూ ఉన్నారు, ఆటోలు తోలుకుంటూ ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయినాక చదువుకున్న ప్రతి బిడ్డకి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నేను ప్రమాణం చేయడం జరిగింది. ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి ఒక్క చదువుకున్న బిడ్డకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒక్కొక్కరికి నెలకు 1,500 ఆడబిడ్డ నిధి ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాం. తర్వాత ప్రతి సంవత్సరం రేషన్ కార్డు మీద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అదే కాకుండా మన ఆడబిడ్డలకు, మహిళలందరూ కూడా ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు, టికెట్ లేని ప్రయాణాలు ఆర్టీసీ బస్సులో కల్పిస్తున్నాం. మన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతుంటే పెళ్లి కానుకలుగా 1,00,000 రూపాయల డబ్బులు ఆ పెళ్లికి మనం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలకే పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఈ ఇన్ని కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలా, నేను ఎమ్మెల్యే కావాలా. నేను ఎమ్మెల్యే అయితేనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తాగేదాని మంచినీళ్ళు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించారు. మార్కాపురం జిల్లాను చేస్తానని చెప్పి కూడా ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, దళితులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకత ఒక ఎత్తు అయితే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన రోజునే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో చేపట్టిందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళిద్దరికి తోడు ఇంకొక పెద్ద ఆయన కలిశాడు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీరి ముగ్గురు చేతుల్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి బయటకు వస్తాడు? చిత్తుగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పార్టీ ఓడిపోతా ఉంది.